ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు అకారణంగా గొడవపడ్డారు. తెలుగు హీరోల కోసం కర్ణాటకలో తన్నుకున్నారు. కత్తిపోట్లతో తిరుపతికి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని చనిపోయాడు. సినీ హీరోలు వాళ్లు బాగానే ఉంటారు, కానీ వెర్రి అభిమానంతో ఇలా హత్యలు చేసుకోవడంపైనే చర్చ జరుగుతోంది. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ కాసేపట్లో తిరుపతి వెళ్లనున్నారు. కోలార్ సమీపంలోని నర్సాపురం పారిశ్రామిక వాడలో తిరుపతి వాసి 24 ఏళ్ల వినోద్ రాయల్ను హత్య చేశారు. అదేదో పాత కక్షలు ప్రతీకారంతో జరిగిన హత్య కాదు. కేవలం తమ అభిమాన హీరోలకు చేకొట్టే విషయంలో జరిగిన ఘర్షణ ప్రాణం తీసేదాకా వెళ్లింది. వినోద్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. జనసేన తరఫున జరిగే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. కోలార్లో నిర్వహించిన అవయవ దాన అవగాహన కార్యక్రమం కోసం మరో పెద్ద హీరో అభిమాని త్రినాథ్తో కలిసి వెళ్లాడు. ఆ కార్యక్రమానికి త్రినాథ్ స్నేహితుడు అక్షయ్ కుమార్ కూడా వచ్చాడు. అవయవ దాన అవగాహనను ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరిస్తామని చెబుతూ పవన్ కళ్యాణ్ కు జై కొట్టాడు వినోద్. ఇందుకు అక్షయ్ అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగింది. సో వీటన్నిటి కూడా మీరు సపోర్ట్ చేస్తారని మేము అందరూ కోరుకుంటూ మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తిరుపతి జై పవనిజం. అప్పటికి సద్దుమడిగిన తర్వాత దారిలో ఓ హోటల్ దగ్గర మళ్లీ తారసపడ్డారు. తీవ్రత పెరిగి తన దగ్గర ఉన్న కత్తితో వినోద్ను పొడిచాడు అక్షయ్ కుమార్. సునీల్ అనే ఒక అబ్బాయి, ఇతని ఫ్రెండ్ త్రినాథ్ ఒక ఫ్రెండ్, ఇతని మిత్రుడు, వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ కొట్లాడుకోసాగింది. ఫ్యాన్స్ తరపున తింటూ మాట్లాడుకుంటూ ఫ్యాన్స్ అరుచుకుంటూ వచ్చారు. మీ ఫ్యాన్స్ ఇంత, మా ఫ్యాన్స్ ఇంత, మా సినిమా ఇంత, మీ సినిమా ఇంత, ఇలా మాట్లాడుకున్న నేపథ్యంలో ఏమైందంటే రచ్చ పెద్దదవడంతో సునీల్ సమీప బంధువు అయిన అక్షయ్ కర్ణాటక కోలార్ అంటాడు. అతను యాక్చువల్లీ అతని మీద చాలా నేరాల కేసులు ఉన్నాయి కర్ణాటకలో. అతన్ని పిలిపించి అక్కడికి అతను రావడంతో వినోద్పై దాడి చేయడం, వినోద్ ఎదురు తిరగడప్పటికీ అతని చేతిలో ఉన్న కత్తితో వెపంతో వినోద్ గుండెల్లో ఛాతి భాగంలో ఒకే ఒక పొడవడంతో వినోద్ హాస్పిటల్కి వెళ్తే దారిలో చనిపోవడం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అయినా అది స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదంగా మారింది. రెండు అభిమాన సంఘాలు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. బెల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.